ర్యాండమ్గా వచ్చి ఇంట్లో దొంగతనం చేసేసి వెళ్ళిపోరు, ముందొచ్చి చూసుకుంటారు. 1 డేకి 2 డేస్కి వెళ్తే మీరు తాళం వేసేసి ఉంచుతారు. దట్టు ఇళ్లలో పెట్టుకోకుండా లాకర్లలో అక్కడ పెట్టుకుంటే ఇట్ ఈస్ మచ్ సేఫర్. బ్యాంక్ లాకర్లు ఉన్న దానికోసమే ఉన్నాయి. సో దయచేసి ఎక్కువ వాల్యుబుల్స్ ఇళ్లలో పెట్టుకోకండి. ఇప్పుడు ఇంతకు ముందర కూడా సామర్కోట్లో కానీ దొంగ ర్యాండమ్గా వచ్చి ఇంట్లో దొంగతనం చేసేసి వెళ్ళిపోరు, ముందొచ్చి చూసుకుంటారు. రెక్కి అంటారు. అట్లాంటివి చేసినప్పుడు ఇల్లు తాళాలు వేసేసి ఉండటం రిపీటెడ్గా. నేను ఇంతకు ముందు కూడా 1-2 సార్లు రిక్వెస్ట్ చేశాను మిమ్మల్ని. న్యూస్ పేపర్లు, పాల ప్యాకెట్లు క్యాన్సిల్ చేయించుకోరు. 1 డేకి 2 డేస్కి వెళ్తే మీరు తాళం వేసేసి ఉంచుతారు. దట్టు ఇప్పుడు అందరికీ సమ్మర్ వెకేషన్, పిల్లలకి స్కూళ్ళు సెలవులు ఉంటాయి. సో ఏదైనా తీర్థయాత్రలకు కానీ ఏదైనా ట్రిప్కి కానీ వెకేషన్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇట్లా వెళ్ళేటప్పుడు మనకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరేమీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. పోలీస్ దగ్గరికి వచ్చి LHMS పెట్టండి మా ఇంట్లో అంటే పెడతారు. సో ఏదన్నా అక్కడ ఇంట్రూజన్ జరిగితే వెంటనే అలర్ట్ వస్తుంది. పోలీస్ విల్ గో అండ్ ప్రివెంట్ ఇట్. సో దయచేసి ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకోండి. లేదు అదర్వైజ్ ఆల్సో బంగారం ఇళ్లలో పెట్టుకోకుండా లాకర్లలో అక్కడ పెట్టుకుంటే ఇట్ ఈస్ మచ్ సేఫర్. బ్యాంక్ లాకర్లు ఉన్న దానికోసమే ఉన్నాయి. సో దయచేసి ఎక్కువ వాల్యుబుల్స్ ఇళ్లలో పెట్టుకోకండి. ఇప్పుడు ఇంతకు ముందర కూడా సామర్లకోటలో ఇంతకుముందు మనం రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఒక గ్రేవ్ HB చాలా గోల్డ్ పోయింది. ఒక ఓల్డ్ లేడీది. వాళ్ళు 4 రోజులు ఇంట్లో లేరు. వాళ్ళ ఇంట్లో లాకర్ పగలగొట్టి దొంగతనం చేస్తే రికవర్ చేసాం. బట్ అంత బంగారం ఇంట్లో పెట్టుకోవడం కూడా ఇట్ ఈస్ అ రిస్కీ థింగ్. సో దయచేసి అంతంత గోల్డ్ కానీ క్యాష్ కానీ ఇళ్లలో పెట్టుకోకండి, బ్యాంకుల్లో పెట్టుకోండి. సెకండ్ది, బ్యాగులు మర్చిపోవటాలు బస్సులో కానీ, లేదా మొన్న రీసెంట్గా ఉప్పాడ కొత్తపల్లిలో ఒక లేడీ పెళ్ళికి వెళ్ళి లాక్ లేని రూమ్లో 200 గ్రాములు గోల్డ్ వదిలేశారు. ఇట్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్. 200 గ్రామ్స్ గోల్డ్ అంటే అట్లాంటి చోట్ల కొంచెం జాగ్రత్త వహించండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లాక్ అండ్ కీలో పెట్టుకోవడం, లేదా మీ గోల్డ్ మీ దగ్గర ఉంచుకోవడం ఉంటే అలా ఫ్రీగా పడి ఉంటే ఇట్ ఈస్ ఇండ్యూస్మెంట్ టు పీపుల్ హూ ఆర్ నాన్ అఫెండర్స్ ఆల్సో. ఎవరైనా కొంత దురాశతో కూడా తీసేసుకోవచ్చు. అట్లా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే దొంగతనం కోసం వచ్చిన వాడే తీయాల్సిన అవసరం లేదు. సో దయచేసి ఈ 3-4 పాయింట్స్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యూటిలైజ్ చేసుకోవడం, లేదా ఇంట్లో వాల్యుబుల్స్ ఉంచుకోకుండా ఆ టెల్ సైన్స్ అంటాం, మీరు లేరు ఇంట్లో అనే సంగతి దొంగలకు తెలిసేలాగా ఆ న్యూస్ పేపర్లు పడేసి ఉండడం, లేదా పెద్ద తాళం ఒకటేస్తారు ముందు. ఫ్రంట్ గేట్ కనుక గ్రిల్ గేట్ లాంటిది ఉంటే పెద్ద తాళం ఒకటేస్తారు. సో అవన్నీ చెప్తాయి అనమాట. ఇంత పెద్ద తాళం వేశారంటే వీళ్ళు ఒక 2-3 రోజులు ఉండట్లేదు అనమాట, అందుకని పెద్ద తాళం వేశారు అని. ఇట్లా ఒక దొంగతనం జరిగిన దగ్గర మేము రికవర్ చేసి వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, వాళ్ళు మళ్ళీ అదే తాళం వేసుకుంటున్నారు. సో ఇది కొద్దిగా పబ్లిక్ ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది.